నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి స్లీప్ అనేది మన ఫర్టిలిటీకి, ప్రెగ్నెన్సీకి ఎంత వరకి ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా ఈ మధ్య అందరికీ మేజర్ స్ట్రెస్ ఏంటి అనంటే స్లీప్ డెఫిషియన్సీ. అంటే ఏంటంటే ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇన్సామ్నియా, కొందరికేంటంటే నైట్ షిఫ్ట్స్ ఉండడము, ఇవన్నీ వాటి వల్ల స్లీప్ అనేది చాలా వరకి డిస్టర్బ్డ్ ఉంటుంది. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్‌కి. సో, బేసిక్‌గా స్లీప్ అనేది మనకి ఎంతవరకు ఇంపార్టెంట్ అది ఇవాళ మాట్లాడదాం. సో, బేసిక్‌గా స్లీప్ అనేది మన బాడీలో సర్కేడియన్ రిథమ్ అనేది మెయింటైన్ చేయడానికి తోడ్పడుతుందంట. సో, బేసిక్‌గా సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? సో, అందరికీ పక్షులకి, యానిమల్స్‌కి అండ్ మనకి అనే ఏముంటుందంటే బాడీలో ఒక సైకిల్ అనేది ఉంటుంది. సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటంటే డే టైమ్‌లో పనులు చేసుకోవాలి, నైట్ టైమ్‌లో పడుకోవాలి. సో, బేసిక్‌గా బయట ఎన్వైర్న్‌మెంట్‌తో మన బాడీ సైకిల్ అనేది మ్యాచ్ అవ్వాలి. దీనికి అగెయిన్స్ట్‌గా మనం ఏది చేసినా గానీ అది డిస్టర్బెన్స్ లాగానే ఉంటుందనమాట మన బాడీకి. అంటే డే టైమ్ పడుకోవడం, నైట్ టైమ్ పని చేయడం అనేది ఇట్స్ అగెయిన్స్ట్ నేచర్ కాబట్టి, సో, అది డిస్టర్బ్ అయింది అంటే మన బాడీలో హార్మోన్స్ గూడా డిస్టర్బ్ అయితాయి. సో, బేసిక్‌గా మన బాడీలో రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏంటి అనంటే ఎఫ్ఎస్‌హెచ్ అండ్ ఎల్‌హెచ్. సో, ఈ ఎఫ్ఎస్‌హెచ్ అండ్ ఎల్‌హెచ్ అనేవి ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతాయి అనంటే బ్రెయిన్‌లో మనకి జీఎన్ఆర్‌హెచ్ రిలీజింగ్ హార్మోన్ అని ఉంటదనమాట. గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఈ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది మన పిట్యూటరీ గ్లాండ్ పైన యాక్ట్ చేస్తే ఈ ఎఫ్ఎస్‌హెచ్ అండ్ ఎల్‌హెచ్ అనేది రిలీజ్ అవుతాయి. సో, బేసిక్‌గా గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది పల్సటైల్ ఫ్యాషన్‌లో రిలీజ్ అయితాయి. కంటిన్యూగా రిలీజ్ అవ్వదనమాట. లైక్ ఇన్ పల్సెస్ ఆహ్, ఇప్పుడొకసారి, ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఇట్లా పల్సటైల్ ఫ్యాషన్‌లో రిలీజ్ అవుతది. సో, బేసిక్‌గా మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్‌గా ఈ పల్సటాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతది. అంటే తనకి ఈ నైట్, డే కన్‌ఫ్యూజన్ వచ్చి బాడీకి ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలవదనమాట. సో, దానివల్ల ఏంటి అనంటే మనకి మెయిన్‌గా ఈ పల్సటాలిటీ అనేది డిస్టర్బ్ అయిపోయి ఎఫ్ఎస్‌హెచ్ అండ్ ఎల్‌హెచ్ హార్మోన్ రిలీజింగ్‌లో మనకి డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట. సో, మెయిన్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ మనకి ఫాలికల్ ఫార్మేషన్‌కి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి, మనకి ప్రెగ్నెన్సీకి ఎల్‌హెచ్ అనేవి చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. ఇవి మనకి ఎఫెక్ట్ అయినాయి అంటే మనకి టోటల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఫీమేల్స్‌లో. అదే మేల్స్‌లో ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ వల్ల మనకి స్పెర్మాటోజెనెసిస్ అనేది ఉంటుంది కాబట్టి మెయిన్‌గా ఇవి ఎఫెక్ట్ అయితే స్పెర్మాటోజెనెసిస్ ఎఫెక్ట్ అయితది. సో, దానివల్ల కౌంట్, మొటిలిటీ, నార్మల్ ఫార్మ్స్ ఇవన్నీ ఇష్యూస్ వచ్చి బేసిక్‌గా సిమెన్ ప్రొఫైల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, మేల్స్‌లో, ఫీమేల్స్‌లో ఈ రకంగా మనకి సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవ్వడం వలన మనకి ఆహ్, ఈ హార్మోన్ రిలీజింగ్‌లో మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాంతో పాటు మేల్స్‌లో టెస్టోస్టెరోన్ హార్మోన్ గూడా తగ్గుతుందనమాట దీనివల్ల. సో, ఇవన్నీ మనకి ఔట్‌కమ్ అంటే బేసిక్‌గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఔట్‌కమ్‌ని మనకి ఎఫెక్ట్ చేస్తుందనమాట. సో, మెయిన్‌గా ఇన్‌ఫర్టిలిటీతో బాధపడతారు. అండ్ ఇంకోటేంటి అనంటే చాలా మందికి నైట్స్ వర్క్ చేసి, డేస్ పడుకోవడం వల్ల బాడీలో తెలియకుండానే స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. కార్టిసోల్ అంటామనమాట. సో, ఈ కార్టిసోల్ వల్ల గూడా మనకి హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి అవుతాయి. సో, అందుకే దానివల్ల ఏంటి అనంటే స్ట్రెస్ అనేది మనము మేనేజ్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మనకి అగెయిన్స్ట్ నేచర్ అనేది ఏది మనం చేయొద్దు. అండ్ ఇంకోటేంటి అనంటే మెలటోనిన్ అనేది గూడా ఎఫెక్ట్ అవుతుంది. మెలటోనిన్ అంటే ఏంటి? మెలటోనిన్ అనేది స్లీప్ హార్మోన్ అనమాట. అంటే ఏంటంటే మనకి నైట్ టైమ్ నిద్ర బాగా పట్టడానికి బాడీలో మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఇది మెయిన్‌గా స్లీప్ హార్మోన్. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ అని గూడా అంటాం దీన్ని. యాంటీ ఆక్సిడెంట్ లాగా గూడా పనిచేస్తుంది. అందుకే ఏంటి అనంటే మెలటోనిన్ డిస్టర్బ్ అయింది అంటే గనక మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే డీప్ స్లీప్‌లోకి వెళ్ళలేకపోవడము, ఊరికే మెలుకు రావడము, దీన్ని మనం ఇన్సామ్నియా అంటాం. ఇన్సామ్నియా ఇష్యూస్ గూడా ఫేస్ చేస్తారు మెలటోనిన్ హార్మోన్ వల్ల. అండ్ ఈ మెలటోనిన్ క్యాప్సూల్స్ గూడా మనకు దొరుకుతాయన్నమాట. సో, అవి కూడా మనం ఎక్స్‌టర్నల్‌గా గూడా కన్జ్యూమ్ చేయొచ్చు నిద్ర పట్టడానికి. యూజువల్‌గా ఇన్‌ఫర్టిలిటీతో బాధపడుతున్న దంపతులందరికీ మనం ఈ మెలటోనిన్ మిక్స్ ఉన్న క్యాప్సూల్స్ గూడా ఇస్తామన్నమాట. సో దట్ స్ట్రెస్ అనేది రిలీవ్ అయ్యి నిద్ర బాగా పడుతుంది కాబట్టి. బట్ ఒకటేంటి అంటే మెలటోనిన్ క్యాప్సూల్స్ తీసుకున్నప్పుడు ఒక 1 అవర్ ముందు మనం గ్యాడ్జెట్స్ అనేవి స్విచ్ ఆఫ్ చేయాలి. సో, మనం ఆ లైట్ అనేది, ఆ బ్లూ రేస్ అనేవి మన కంటికి ఎక్స్‌పోజ్ అయితే గూడా మెలటోనిన్ హార్మోన్ డిస్టర్బ్ అయిపోయి స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి ఈ క్యాప్సూల్స్ ఏసుకున్నప్పుడు ఒక 1 అవర్ ముందు గ్యాడ్జెట్స్ అనేవి కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ ఈ స్లీప్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల పీసీఓఎస్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఫీమేల్స్‌లో. దానివల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, అనోవ్యులేషన్, ఎగ్ అనేది విడుదల అవ్వకపోవడము, ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడము ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ స్లీప్ డిజార్డర్స్ ప్రెగ్నెన్సీ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి? బేసిక్‌గా ప్రెగ్నెన్సీలో మదర్ అండ్ బేబీ ఇద్దరు ఇన్వాల్వ్ కాబట్టి స్లీప్ డిస్టర్బెన్సెస్
కాన్సిక్వెన్సెస్ మదర్‌కి ఉన్నాయి అనంటే బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, అల్టిమేట్‌గా ఏంటంటే బేబీ వెయిట్ తక్కువగా పుట్టడము, ఉమ్మనీరు తగ్గడము, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, నెలలు నిండక ముందే డెలివరీస్ అవ్వడము, ఇట్లాంటివన్నీ రిస్క్స్ ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీలో. అందుకే ఏంటంటే ప్రెగ్నెంట్ వుమెన్‌కి ఎటువంటి టెన్షన్ అనేది మనం ఇవ్వద్దు. సో, ఏంటి అనంటే వాళ్ళు టైంకి తినడము, పడుకోవడము, వాళ్ళు వర్క్ చేసుకున్న స్ట్రెస్ ఫ్రీ ఉండమని అందుకే చెప్తాము. సో, బేసిక్‌గా స్లీప్ అనేది మన బాడీకి ఇంత ఇంపార్టెంట్. సో, దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా గానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పకుండా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ.